చూడు రేవు మేడిగడ్డను పేల్చేసిరట. కేటీఆర్ అంటుండు ఈయనకి పిచ్చి పట్టిందా లేకపోతే కనీసం ఇది లేదా అర్థం కావట్లే. ఇప్పుడు మేడిగడ్డ కుంగింది ఎప్పుడండి? ఎవరి హయాంలో కుంగింది? బీఆర్ఎస్ హయాంలో. మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు కొలాప్స్ అయింది, ఎప్పుడు కుంగింది అని కొట్టండి. ఆన్లైన్లో కొడితే మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అకర్డ్ ఆన్ October 21, 2023 when piers 19 and 20 in block 7 causing significant damage and raising major concerns about the Kaleshwaram project's design and construction quality, leading to ongoing investigations and debates over accountability. ఎప్పుడండి ఇది? 2023 అక్టోబర్ 21. ఎవరున్నారు అధికారంలో? అప్పుడు అధికారంలో ఉన్నదెవరు? అది మీరు అధికారంలో ఉన్నప్పుడే కుంగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇప్పుడు వేరే పార్టీలు ఎవరన్నా అధికారంలో ఉంటే సరే పట్టించుకోలేదని ఒక లైన్ ఉండొచ్చు. మీరు ఎంత భయంకరమైన నిఘా పెట్టిన గవర్నమెంట్ మీది. మరి మీ గవర్నమెంట్ హయాంలో కుంగినప్పుడు మరి మీరెందుకు విచారణ చేయలే ఎవరి హయాంలో కుంగిందని, ఎవరు కూలగొట్టిరని? మరి అప్పుడే బాంబులు పెట్టింది మీకు తెలిస్తే మరి అప్పుడెందుకు ఎవరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? అంటే మీరే పెట్టిరా బాంబులు? మేడిగడ్డను పేల్చేసిరట. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే? నువ్వు అసలు విషయం మాట్లాడు. మీ బావ కనీసం ఆడ దేని మీద అదా పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడుతున్నాడు. ఆయన అనలే మేడిగడ్డ పేల్చిరని. ఆయన చూసినా నేర్చుకో కొంచెం. గింత ఘోరంగా తయారైనవేందే బాబు నువ్వు? పేల్చడం ఏంది? నువ్వే అధికారంలో ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవడు పేల్చిండు? అంటే నీ చేతగానితనమా? నీ వ్యవస్థ ఎట్టుపోయింది? అసలు ఆడ కనీసం ఆ మేడిగడ్డ దగ్గర అడుగు కూడా పెట్టనీయలే కదా ఎవరిని. ఎప్పటి నుంచి? ఈ మేడిగడ్డ ఆ పియర్స్ పిల్లర్లు కుంగే కంటే 1 year ముందే లక్ష్మీ పంపోజ్ ఇవన్నీ కూడా మునిగిపోయినాయి, బాహుబలి మోటార్లు. అప్పటి నుంచి ఆ తర్వాత దాకా ఏ రోజు కూడా అక్కడ ఎవరిని అడుగు పెట్టనీయలే. మరి ఎవడు పోయి బాంబులు పెట్టిండా? నువ్వు జర తెలివితో మాట్లాడే బాబు, అనవసరంగా ఇజ్జత్ తీసుకోకు. ఇజ్జత్ పోతున్నది నీది. అసలు నువ్వు మళ్ళా పార్టీని లీడ్ చేస్తా అంటున్నావు, ఆ బీఆర్ఎస్ పార్టీని. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. పాత బాస్కు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టిండు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్ అట.